హాయ్ అండి అందరికీ. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే మైదా పిండి లేకుండా ఇంకా వీట్ ఫ్లోర్‌తో చక్కగా కేక్ అయితే చేసుకోవచ్చు. ఎగ్‌లెస్ కేక్ అండి. ఇంకా దీనికైతే ఓవెన్ కూడా లేకుండా స్టవ్ పైన బేక్ చేసుకోవచ్చు. పిల్లల టేస్ట్‌ని బట్టి చాక్లేట్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎనీ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, 1/3 కప్ చక్కెర, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, పావు కప్పు ఫ్లేవర్‌లెస్ ఆయిల్, పావు కప్పు పాలు, హాఫ్ కప్పు పెరుగు, పావు కప్పు ఓట్స్, 1/4 స్పూన్ సాల్ట్, పావు కప్పు పాలపొడి, ఫ్యూ డ్రాప్స్ ఎసెన్స్ వేసి చక్కగా కలుపుకోవాలండి. ఇంకిదైతే కలుపుతూ ఉన్నప్పుడు మనకు కొంచెం స్ట్రక్చర్ థిక్‌గా అనిపిస్తే పాలు వేస్తూ కలుపుకోవాలండి. ఇంకా కేక్ కోసం తీసుకున్న మౌల్డ్‌ని నెయ్యి రాసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గోధుమ పిండి వేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి పెట్టుకొని, ఇందాక కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌నైతే అందులో వేసుకోవాలి. కేక్ కోసం ఇలాంటి పాత్రే కాకుండా స్టీల్ బాక్స్ కానీ, కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ కానీ కూడా తీసుకోవచ్చు. గ్లాసెస్‌లో కూడా వేసుకోవచ్చు. నేనైతే 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన నాన్ స్టిక్ దాంట్లో కేక్ బ్యాటర్‌నైతే ఉంచి 10 మినిట్స్ తర్వాత ఇంకా పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి మూత పెట్టి 35 మినిట్స్‌కి మళ్ళీ టూత్‌పిక్ గుచ్చి చూస్తే ఇంకా దానికి అంటుకోకుండా ఉంటే కేక్ అయితే రెడీ అయినట్టే. ఈ నాన్ స్టిక్ దాన్ని నేను వంటలకైతే యూజ్ చేయనండి. బిస్కెట్స్, కేక్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తాను. ఇంకా అంటుకుంటుంది అనుకున్నప్పుడు 5, 10 నిమిషాలు ఎక్కువగా ఉంచుకుంటే కేక్ అయితే బేక్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా! మరి మీరు ట్రై చేస్తారా?